పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇటీవల ములుగు పరకాలలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మరొకసారి భారీ మెజారిటీతో గెలిపించాలని అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలే ఇప్పుడు కొండా ఫ్యామిలీలో అగ్గిని రాజేసింది. ఇంతకు ఆ రోజు సీఎం ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మన్న ప్రకాష్ అన్నని గెలిపించినో రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. చూసారుగా, సీఎం చెప్పిన ఈ ఒక్క మాటే కొండా ఫ్యామిలీలో మరీ ముఖ్యంగా కొండా సుష్మిత ఆగ్రహానికి కారణమైంది. వెంటనే ఓ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఆమె ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏం రేవంత్ రెడ్డి, సీఎం అవ్వగానే కళ్ళు నెత్తికెక్కాయా అంటూ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. మా దయతోనే పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచాడు. ఆ రోజు నీకు సహాయం చేసిన మా నాన్న ఈరోజు నీకు కనిపించడం లేదా? 2 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఎందుకు? రేవూరి ప్రకాష్ రెడ్డిని ఇప్పుడే రాజీనామా చేయమను. రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి గెలవడు అంటూ కాస్త ఆవేశంతో మాట్లాడారు. ఇంతకు కొండ సుష్మిత కూడా ఏం మాట్లాడారో ఆమె మాటలోనే విందాం. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు గాని రేవూరి ప్రకాష్ రెడ్డి గాని వాళ్ళ తాత గాని వాళ్ళ అయ్య గాని ఎవరైనా గాని నేనే ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి, నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి రేవూరి ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా కొండా మురళి మంచోడు కాబట్టి ఇప్పటి వరకు బయట మాట్లాడలేదు. కొండా సురేఖ మంచిది కాబట్టి మాట్లాడలేదు. చిత్తగడ్ల కాదు, నేను ఎలక్షన్ల తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపియాలి అని చెప్పినాం. రేవూరి ప్రకాష్ రెడ్డి అంటే పర్కాలకి తెలియదు, పర్కాల్ అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి తెలియదు. ఎలక్షన్ల మొదట ఎవరు వచ్చింది? కొండా మురళి వచ్చి తిరిగితే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచిండు. ఈ రోజు 4-5 నియోజకవర్గాలలో తిరిగి ఆ రోజు గెలిపించుకున్న వ్యక్తి, నువ్వు కార్లో కూర్చోబెట్టుకుని తిరిగిన వ్యక్తి ఈ రోజు ఎందుకు గుర్తొస్తలేడు నీకు? అంటే ముఖ్యమంత్రి అయితే కళ్ళు నెత్తికెక్కినాయా అని అడుగుతానా నేను నిన్ను? నాకు భయం లేదు. ఇవాళ పోతే రేపు 2 నాకు. ఎందుకు అని అంటే నా బిడ్డ, నా కొడుకు ఎవరైనా చూసుకుంటారు వాళ్ళని. నేను ప్రజల కోసం పనిచేసేదాన్ని, ప్రజల మధ్యలో ఉండేదాన్ని. ఈ రోజు మా నాన్న నాకు అట్లే పెంచిండు, నిన్న భయం లేకుండా పెంచిండు. నేనెవరికి భయపడను, సావుకి భయపడను. ఇవాళ రాజీనామా చేయమని చెప్పు. ఇవాళ రాజీనామా చేసి ఎలక్షన్లకు రా. నా ఇల్లు ఇక్కడ మంచినీళ్ళు ఉన్నది, 3 అంతస్తుల బిల్డింగ్ నీకు ఇస్తా. వచ్చి అక్కడనే ఉంది రేవూరి ప్రకాష్ రెడ్డికి నువ్వు వచ్చి క్యాన్వసింగ్ చేయి. రేవూరి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడా? లేకపోతే కొండ కుటుంబంలో ఎవరి నుంచి గెలుస్తాడా?